హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐఆర్సీటీసీలో తత్కాల్ ట్రైన్ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఈ తత్కాల్ టికెట్లు అనేవి మనం ఈ రోజు వెళ్ళాలన్నా లేకపోతే రేపు వెళ్ళాలన్నా ఇమీడియట్గా మనం ప్లాన్ అనేది చేస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం తత్కాల్ ట్రైన్ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా పేమెంట్ చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఇది వీడియో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఐఆర్సీటీసీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. ఇక్కడ పర్మిషన్స్ అనేవి కూడా మీరు అలో చేయండి. యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇందులో అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇందులో అకౌంట్ లేని వాళ్ళు ఫస్ట్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మీకు లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఐఆర్సీటీసీలో అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఇక్కడ కనిపిస్తుంది క్యాప్చా కోడ్ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ ఇందులో మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ యూజర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐఆర్సీటీసీకి సంబంధించి క్రియేట్ అకౌంట్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అంటే మీరు యూజర్ నేమ్ ఏది కావాలో సెట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ ఏది కావాలో సెట్ చేసుకోవచ్చు, కన్ఫర్మ్ పాస్వర్డ్, ప్రిఫర్ లాంగ్వేజ్, సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ అని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్, మీ మొబైల్ నెంబరు ఇలాంటివన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేయండి. తర్వాత మీ కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ అంతా సేవ్ ఎంటర్ చేసిన తర్వాత ఇందులో మీకు ఐఆర్సీటీసీలో అకౌంట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యాప్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీరు ఎంతసేపు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు యూజర్ నేమ్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేసుకున్నారు కదా. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నట్టు క్యాప్చా కోడ్ అనేది బాక్స్లో ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అనేది బాక్స్లో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫైయింగ్ యూజర్ అనేసి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు జనరేటివ్ పిన్ అని అడుగుతుంది. అంటే ఇన్స్టెంట్గా మనం ఒక పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం యాప్ లాగిన్ చేయాల్సిన ప్రతిసారి మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ ఎంపిన్ అనేది ఉంటుంది కదా, ఈ ఎంపిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎంపిన్ అయితే మీరు లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఎంపిన్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ బయోమెట్రిక్ ఒకవేళ మీకు ఫింగర్ ప్రింట్ ద్వారా యాప్ ఓపెన్ కావాలంటే ఇక్కడ బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ చేసుకోండి. లేకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు యాప్ అనేది సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే కావడం జరిగింది. సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ట్రైన్ టికెట్స్ ఈ యాప్లో మీరు ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, బస్సెస్, అలాగే హోటల్స్, తర్వాత మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఇవన్నీ కూడా ఏదైనా సరే మీరు ఇక్కడ బుక్ చేసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ట్రైన్ అని కనిపిస్తుంది. ట్రైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ట్రైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే బుక్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు బుక్ చేసినట్టయితే ఇక్కడ మీకు మై బుకింగ్స్లోకి వెళ్తే మీరు ఏ టికెట్లు బుక్ చేస్తారు, ఎక్కడ బుక్ చేస్తారు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా ట్రైన్ సెర్చ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ టికెట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం టికెట్ అనేది క్యాన్సిల్ చేసుకునేదానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ట్రైన్ అనేది బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బుక్ టికెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. బుక్ టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రమ్ టు అని అడుగుతుంది. ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టు అని అంటే మీరు ఎక్కడికి వెళ్తారో ఆ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ దగ్గర అయితే నేను తిరుపతి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను పైన ఇక్కడ మనం ఏ స్టేషన్ నుంచి వెళ్తున్నామో ఆ స్టేషన్ అనేది ఇక్కడ మనము సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తిరుపతిని సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టు అడ్రస్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో డెస్టినేషన్ అనేది ఉంటుంది కదా, డెస్టినేషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టు అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనము ఏ స్టేషన్ ఉంటుంది, మీ నియరెస్ట్ ఏ స్టేషన్ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ స్టేషన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో అక్కడికైతే నేను డెస్టినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ దగ్గర మీరు ఇక్కడ ఆల్ క్లాసెస్ అని పెట్టినారంటే మీకు ఇక్కడ జనరల్ వస్తాయి, ఏసీ వస్తాయి, స్లీపర్, ఇట్లా అన్ని టికెట్లు అయితే రావడం జరుగుతుంది. ఇదే జనరల్ అనేది ఆల్ అని ఆప్షన్ అయితే అలాగే పెట్టేసేయండి. ఇక్కడ కోటా దగ్గర మీరు చూసినట్లయితే జనరల్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఈ జనరల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఒకవేళ మీరు పర్టికులర్గా లేడీస్ వెళ్ళాలనుకుంటే లేడీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు తత్కాల టికెట్లు బుక్ చేసుకోవాలి కాబట్టి తత్కాల ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా మీరు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే మీరు 10 days, 15 days, 1 month ముందు బుక్ చేసుకుని మీకు కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ప్లాన్ అనేది ఇమీడియట్గా ప్లాన్ చేశారు ఈ రోజు లేదా రేపు
మీకు ఎల్లుండి మీకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే అప్పుడు మనం తత్కాల్లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం, మనకి బుక్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మేము తత్కాల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తత్కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను తత్కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈరోజు డేట్ టైము ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈ బాక్స్లో ఈరోజు డేట్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము 2వ తేదీ బుక్ చేసుకున్నాం, 2వ తేదీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 3వ తేదీ, 4వ తేదీ, 4వ తేదీ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక 2 months తర్వాత బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఈ మ్యాప్ మీద క్లిక్ చేసినారంటే ఈ మ్యాప్ మీద క్లిక్ చేసి మనకు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏ డేట్ రోజు కావాలో ఆ డేట్ రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు 1వ తేదీ కాబట్టి నేను ఈ రోజే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1వ తేదీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు డేట్ అండ్ టైం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మీరు టైం ఇక్కడ 7:22 ఆగస్ట్ 1వ తేదీ మీకు క్లియర్గా డేట్ కూడా అయితే కనిపిస్తుంది. నేను ఈ రోజే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి 1వ తేదీ సెలెక్ట్ చేసుకుని ఓకే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇట్లా ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. ఒకవేళ మీరు రేపు సెలెక్ట్ ఇప్పుడు ఆగస్ట్ 2వ తేదీ కంటే ఆగస్ట్ 2వ తేదీ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఆగస్ట్ 3 క్లిక్ చేసుకోవచ్చు. నేను ఇమ్మీడియట్గా ఈ రోజు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1వ తేదీని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అలాగే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ సెర్చ్ ట్రైన్స్ అని కనిపిస్తుంది, సెర్చ్ ట్రైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈరోజు మీరు ఇక్కడ మీకు ట్రైన్స్ అన్నీ కూడా మీకు ఆ రూట్లో వెళ్ళే ట్రైన్స్ అన్నీ మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించిన తర్వాత ఇందులో మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో అనేసి ఇక్కడ మీరు చెక్ చేసుకొని డైరెక్ట్గా మీరు వెళ్ళేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెస్లు అయితే మనకు చాలా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నాట్ అవైలబుల్ అంటే తత్కాల టికెట్స్ అక్కడ అవైలబుల్ లేవనేసి చూపిస్తుంటాయి. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే ఇక్కడ మీకు ఆగస్ట్ 1వ తేదీ అంటే ఈ రోజే ఇక్కడ టికెట్లు అనేవి 23 టికెట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు స్లీపర్లో కావాలన్నా ఒక సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కొన్ని ట్రైన్స్ అనేటివి టికెట్స్ అనేటివి అవైలబుల్ ఉండవు. ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నట్టు ఇక్కడ మీకు అవైలబుల్ అనేసి మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి చెక్ చేసుకొని మీరు టికెట్స్ అనేటివి ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ట్రైన్స్కి అయితే చూద్దాం మనము. ఇక్కడ మనం 1వ తేదీ చూస్తే మ్యాక్సిమం మనకు అన్నీ కూడా ఆటోమేటిక్గా టికెట్స్ అనేవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కాబట్టి మనకి ఇట్లా చూపిస్తుంటుంది. ఒకవేళ మీకు తత్కాల్ అవైలబుల్ ఉంటే ఇక్కడ అవైలబుల్ చూపిస్తుంది, అవైలబుల్ లేకపోతే నాట్ అవైలబుల్ అనేసి చూపిస్తుంది. సో అప్పుడు మీరు టికెట్లు అవైలబుల్ ఉంటే ఇమ్మీడియట్గా అయితే మీరు అమౌంట్ పే చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఏ టైం అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ట్రైన్ నేమ్ చూపిస్తుంటుంది, తర్వాత ఎప్పుడు వెళ్తుంది, ఎన్ని గంటలకు వెళ్తుంది, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ అవైలబుల్ అనే ఆప్షన్ మీద ఉంటే ఇక్కడ అవైలబుల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ అవైలబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అవైలబుల్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఏదైతే మీకు టైమింగ్స్ ఉంటాయి కదా, టైమింగ్స్ ప్రకారం ఎప్పుడైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ టైమింగ్ ప్రకారం ఆ ట్రైన్ అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఎక్స్ప్రెస్ అయితే సప్తగిరి ఎక్స్ప్రెస్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 2S అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు టికెట్స్ అయితే అవైలబుల్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 32 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నట్టు చూపిస్తున్నాయి. నేను ఇక్కడ టికెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. టికెట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టికెట్కి సంబంధించి ప్రైస్ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యూ ఫైర్ బ్రేకప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు టికెట్ ఛార్జెస్, క్లాస్ ఏంటి, టికెట్ ఛార్జెస్ ఏంటి, రిజర్వేషన్ ఛార్జెస్, తర్వాత తత్కాల్ ఛార్జెస్ మొత్తం ఇక్కడ మనకు అమౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వేరే టికెట్ అనేది చెక్ చేస్తున్నాను. వేరే టికెట్ అనేది ఒకసారి మనము డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ వేరే టికెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. వేరే టికెట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీజ్ బ్యాకప్ చూసినట్లయితే మనకి ఇక్కడ 275 స్లీపర్ క్లాస్ అంటే నేను జనరల్ క్లాస్ టికెట్ అయితే మనకు 76 రూపీస్ ఉంది. ఇక్కడ స్లీపర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు టోటల్ మనకు 395 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ జనరల్ నాకు సరిపోతుంది కాబట్టి నేను జనరల్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టికెట్ అనేది అవైలబుల్ చూపిస్తుంది. టికెట్ అనే ఆప్షన్ మీద 1వ తేదీ టికెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టైం అనేది చెక్ చేసుకోండి. టైము ఎక్స్ప్రెస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇది టైమింగ్ ఓకే అనుకుంటున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మనకు అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్యాసింజర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏ ఎక్స్ప్రెస్ ఏంటి, ఎప్పుడు బయలుదేరుతుంది, ఎన్నో తేదీ బయలుదేరుతుంది, ఎన్నో తేదీ రీచ్ అవుతుంది, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. తత్కాల్ కోటా కనిపిస్తుంటుంది. సిట్టింగ్ అయితే నేను బుక్ చేసుకున్నాను. మీకు స్లీపర్ కావాలంటే స్లీపరు, ఏసీ కావాలంటే ఏసీ, ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పైకి కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ సెలెక్ట్ ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. యాడ్ న్యూ అని కనిపిస్తుంది. యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీరు యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్యాసింజర్ నేమ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, తర్వాత వాళ్ళ జెండర్ మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్స్ అంటే మీకు అప్ సైడ్ కావాలా, లో సైడ్ కావాలా, విండో సైడ్ కావాలా అని మీరు బ్రెత్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నా ఏజ్, నా జెండర్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెర్త్ ప్రిఫరెన్స్ దగ్గర నేను ఇక్కడ నో ప్రిఫరెన్స్ విండో సైడ్ ఉంటుంది. ఒకవేళ నో ప్రిఫరెన్స్ అంటే మీకు ర్యాండమ్గా ఏదో ఒక సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విండో సైడ్ అని సెలెక్ట్ చేసుకుని మీకు పర్టికులర్గా మీకు విండో సైడ్ అయితే సీట్ అయితే అలాట్మెంట్ కావడం జరుగుతుంది. నేను ఇక్కడ విండో సైడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మీకు యాడ్ ప్యాసింజర్ అని కనిపిస్తుంది. యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయండి. యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురికి టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నట్లయితే మళ్ళీ యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఎంటర్ చేసి యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే మళ్ళీ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఇలా మనకు ఎంతమంది కావాలంటే మీరు అంతమంది డీటెయిల్స్ ఇక్కడ మీకు యాడ్ చేసుకొని మీరు టికెట్స్ అనేవి ఒకేసారి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్యాసింజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి అన్ని స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ కావాలని అడుగుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 45 పైసా ఒక పర్సన్కి 45 పైసా అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్కు పాడు ఏదైనా జరిగినట్లయితే దాంట్లో మీకు ఫిజికల్ డిజేబుల్ అయిన తర్వాత యాక్సిడెంటల్గా ఏదైనా డెత్ అయినా కూడా ఎవరైతే మీకు నామినీ ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంత అమౌంట్ అయితే 5 lakh 10 lakh వరకు ఇట్లా అమౌంట్ అనేది రీఫండ్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలంటే మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, ఒకవేళ వద్దు అనుకుంటే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు 35 పైసా 40 పైసా కాబట్టి 45 పైసా కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే 45 పైసా అనేది మనకి ఎంత అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు. కావాల్సిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని, లేకపోతే ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి తర్వాత ఇక్కడ మీరు రివ్యూ జర్నీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రివ్యూ జర్నీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, క్లాస్ ఏంటి, అడల్ట్ అంటే ఒకనైతే మనం తత్కాల్లో బుక్ చేసుకున్నాము, సీటింగు, ఇట్లా ప్యాసింజర్ నేము, జనరల్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి కొంచెం అమౌంట్ ఇక్కడ అన్ని ఇక్కడ మీకు డీటెయిల్స్ పేమెంట్ మెథడ్ చూసినట్టయితే ఇక్కడ అన్ని కనిపిస్తుంటాయి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. క్యాప్చా కోడ్ అనేది బాక్స్లో అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది నేను ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేస్తున్నాను. బాక్స్లో అనేది క్యాప్చా కోడ్ ఇక్కడ మీ క్యాపిటల్ అంటే క్యాపిటల్, ఇక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటే మీరు అక్కడ ఆ విధంగా అయితే మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫీజు అమౌంట్ అనేది 93 రూపీస్ చూపిస్తుంది, కానీ మనకు 75 రూపీస్ ఉంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి చూసినట్లయితే 75 రూపీస్ టికెట్ ప్రైజు, తర్వాత ఇన్సూరెన్స్ 45 పైసా కట్ అవుతుంది, కన్వీనియన్స్ ఫీ అనేది ప్లస్ జిఎస్టీ 17 రూపీస్ అయితే కట్ అవుతుంది. మొత్తం 93 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 93 రూపీస్ అనేది పే చేయమని అవుతుంది. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ కావాలంటే మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ అనేది పే చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, తర్వాత ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఆటో పే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఆటో పే అంటే మనకు ఆటోమేటిక్గా ఉంటే ఐఆర్సీటీసీలో ఉంటే కట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే వ్యాలెట్స్ అవైలబుల్ లేవు. తర్వాత మీరు మీ దగ్గర ఏ ఆప్షన్ ఉంటే మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఇక్కడ డెబిట్ కార్డు ఉంది కదా, డెబిట్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ నెట్ బ్యాంకింగ్ ఇట్లా అన్ని ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు డెబిట్ కార్డు కావాలంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కావాలంటే క్రెడిట్ కార్డు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డెబిట్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు పేమెంట్ గేట్వేస్ పేటిఎం కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోన్పే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోన్పే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మన ఫోన్పేకి సంబంధించి ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు పే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు పే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము డెబిట్ కార్డు డీటెయిల్స్ అయితే మనకు ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే అని కనిపిస్తుంది. పే అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పే మీద క్లిక్ చేసిన తర్వాత సెక్యూర్ పే అని కనిపిస్తుంది. సెక్యూర్ పే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ మనకు పేమెంట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో కట్ అవ్వడం జరుగుతుంది. టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. ఈ ఓటీపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు టికెట్లు అయితే బుక్ కావడం జరుగుతుంది. 906311 ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది పేమెంట్ ప్రాసెసింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. పేమెంట్ ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి అయితే కట్ అవ్వడం జరిగింది. కట్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి విధంగా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ డేట్ వస్తుంది. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్టు డైరెక్ట్గా పీడిఎఫ్ మీద క్లిక్ చేసి టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ వాట్సాప్ మీకు లాగానే షేర్ చేసుకోవాలంటే షేర్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో అలాంటి వాటిలో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బుక్ చేసుకున్న ఎక్స్ప్రెస్ ఏంటి, మన పిఎన్ఆర్ నెంబర్ ఏంటి,
తర్వాత ఎప్పుడు బయలుదేరుతుంది, ఎప్పుడు రీచ్ అవుతుంది, తర్వాత ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మన పేరైతే ప్యాసింజర్ పేరు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు టికెట్ నెంబర్, మన సీట్ నెంబర్ అయితే 34 అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మనం సీట్ నెంబర్లు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఈ టికెట్ అనేది కావాలంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకు టికెట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే మనకు టికెట్ అనేది ఎవరికైనా మనం షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్లో వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాట్సాప్ అనేది క్లిక్ చేసి ఈ టికెట్ అనేది ఇక్కడ వాట్సాప్లో అయితే నేను షేర్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ టికెట్ అనేది వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. వాట్సాప్లో షేర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి టికెట్ అనే ఆప్షన్ టికెట్ మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎక్కడ బుక్ చేసుకున్నాము ఏంటి, మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే ప్యాసింజర్ నేమ్ ఏంటి, తర్వాత సీట్ నెంబర్ ఎంత, అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది కావాలని మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ ఎవరైనా టీసీ ఎవరైనా వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు టికెట్ అనేది చూపించినా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు తత్కాల ట్రైన్ టికెట్స్ అనేవి ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు టికెట్ అనేది మర్చిపోయారు, డైరెక్ట్గా మళ్ళీ మీరు ఇక్కడ ట్రైన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ట్రైన్స్లోకి వెళ్ళిన తర్వాత బుకింగ్లోకి వెళ్ళండి. బుకింగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ టికెట్లు బుక్ చేసుకున్నారు అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మళ్ళీ మీరు ఇక్కడ ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ట్రైన్ టికెట్స్ అనేవి తత్కాల ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.